విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 15. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆద్య హస్బెండ్ జైధీర్ అని నవ్వుతూ చెప్తున్న రుద్రాని చూసి అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అబీర్ మొహంలో నవ్వు మాయమవడంతో పాటు కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతాయి. తన చేతిలోని బొకే జారి నేల మీద పడిపోయి అబీర్ కూడా షాకింగ్గా సోఫాలో కూలబడి ఆద్య వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటాడు. జై అండ్ ఆద్య తమ వెనకే స్టెప్స్ దిగుతూ వస్తూ ఉన్న రేణుకాని చూసి భార్యాభర్తల అనుబంధం అనే సినిమాను రేణుకాకి చూపిస్తూ బాగా క్లోజ్గా నడుస్తూ నవ్వురాని జోక్స్ వేసుకొని నాన్ సింక్లో మాట్లాడుకుంటూ అలాగే హాల్లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ అన్నయ్య అని నవ్వుతూ రుద్రాకి చెప్తూ పక్కనే తన వైపే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉన్న అబీర్ని చూసి షాక్ అవుతూ, అబీర్ ఎప్పుడు వచ్చావు? అసలు వస్తున్నట్టు కూడా చెప్పలేదు. హవయ్యూ అని జై చేతిని వదిలి అబీర్ వైపు అడుగులు వేస్తుంది. ఆద్య వాయిస్కి అబీర్ మొహం మీదకి నవ్వు అప్పు తెచ్చుకొని మరీ కష్టంగా నవ్వుతూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఆద్య అని వణుకుతూ ఉన్న చేతులతో ఆద్య చేతికి బొకే అందిస్తాడు. ఆద్య నవ్వుతూ ఆ బొకే అందుకొని థ్యాంక్ యూ సో మచ్ అబీర్ అంటూ జైలో మంట పుట్టించడానికే కావాలని జై ముందు అబీర్ను హక్ చేసుకుంటుంది. అది చూసిన జై మొహం ఎర్రని టమోటాలాగా మారడం చూసి రుద్ర ఆద్య నవ్వుకుంటూ ఉంటారు. అభి మీట్ మై హస్బెండ్ జైధీర్ వర్మ అని అబీర్కి జైను పరిచయం చేస్తూ జై హీజ్ అబీర్ మై ఫ్రెండ్ అంటూ ఒకరినొకరికి పరిచయం చేయగానే అబీర్ ఫార్మల్గా నవ్వితే జై మాత్రం హలో అంటూ మూతి తిప్పుకుంటాడు. ఫస్ట్ కూర్చో అబీర్, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. చాలా మంత్స్ తర్వాత మనం మీట్ అవుతున్నాం కదా, ఇవాళ నువ్వు మాతో బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళాలి అంటూ అబీర్ చేపట్టుకుని ఆప్యాయంగా చెప్తుంది. సారీ ఆద్య, అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైం డెఫినెట్గా తినేసి వెళ్తాను అని ఆద్య చేయి విడిపించుకొని ఇండియాకి రాగానే నీతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని వచ్చాను, బట్ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది అని ఆద్య మెడలో పచ్చగా మెరుస్తూ ఉన్న తాళి వైపు చూస్తూ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అబీ అబీ అని ఆద్య పిలిచిన వెనక్కి కూడా తిరగకుండా వెళ్తున్న అబీర్ని చూసి ఆద్య ఆలోచనలో పడుతుంది. తన కారు వైపు వెళ్తూ ఉన్న అబీర్కి మహదీర్ కనిపించడంతో తన వైపు చూసి బాధగా మొహాన్ని తిప్పుకొని వెళ్తున్న అబీర్ వైపు చూస్తూ ఉంటాడు మహదీర్. అబీర్ ఫాస్ట్గా తన కారులో కూర్చొని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడా అని ఆలోచిస్తూ ఉన్న మహదీర్ వినయ్ వాయిస్కి ఆలోచన నుండి తేరుకుని అటువైపు వెళ్తాడు. వాట్ హ్యాపెండ్ ఆద్య? అబీర్ ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడు? ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఆల్ ఆఫ్ ది సడన్ ఏమైంది తనకి? ఏమో తెలియదన్నయ్య, మేబీ నిజంగా వర్క్ ఏమైనా ఉండుంటుంది, నేను తర్వాత కాల్ చేసి కనుక్కుంటాను అని చెప్తూ సోఫాలో కూర్చుంటున్న ఆద్య చేపట్టుకొని జై తమ రూమ్ వైపు లాక్కొని వెళ్ళడం చూసి రేణుక కూడా వెనకే వెళ్ళబోతూ ఉంటే అమ్మ రేణుక, నీ చేతు స్ట్రాంగ్గా ఒక కాఫీ పెట్టుకొనిరా అని ఆర్డర్ వేసిన మామగారి వైపు గుర్రుగా చూస్తూ అలాగే మావయ్య అని పళ్ళు నూరుతూ కిచెన్లోకి వెళ్తుంది. అది చూసిన రుద్ర చిన్నగా నవ్వుకొని కనిపించని మాయా కోసం రూమ్లోకి వెళ్తాడు. ఈ మళ్ళీ రూమ్లోకి ఎందుకు తీసుకుని వెళ్తున్నావు అని అరుస్తూ దూరం జరుగుతూ ఉన్న ఆద్య నడుము పట్టుకొని తన మీదకి లాక్కుంటూ తనని 2 చేతులతో లిఫ్ట్ చేసి రూమ్లోకి ఎత్తుకుని వెళ్తాడు జై. అరిచి గోల చెయ్యాలి అనున్నా చెయ్యలేని స్థితికి జైను తిట్టుకుంటూ రూమ్లో దించిన జైను కొట్టబోతూ ఉంటే జై ఆద్య చేతులు 2 మడిచి తనను అలాగే వాల్కి లాక్ చేసి తన చేతులు పైకి పెడుతూ ఆద్య మెడ దగ్గర చిన్నగా బైట్ చేసి గట్టిగా శ్వాస తీసుకుని వదులుతాడు. ఊరుకుంటుంటే ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు, వదులు అని జై నుండి దూరం జరగబోతూ ఉన్న ఆద్య పెదాల మీద చూపుడు వేలు పెడుతూ ష్ అరవ్వాకు, నాకు నీ వంటి నుంచి వచ్చే న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అంటే చాలా చాలా ఇష్టం, బట్ ఇప్పుడు నీ నుండి వేరే ఫ్రేగ్రెన్స్ వస్తుంది, వేరే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది, అది నాకు ఏమాత్రం నచ్చడం లేదు అంటూ సీరియస్గా చెప్తాడు. ఏంటి నీ గోల్? అసలు పర్ఫ్యూమ్ స్మెల్నే కదా వస్తుంది, ఏదో పాటీ స్మెల్ వచ్చినట్టు ఏంటి నీ ఓవర్ యాక్షన్? వదలరా చెయ్యి, ఇంత నొప్పిగా ఉంది, నువ్వు బండలాగా ఉన్నావు, నా చేతులు చూడు ఎలా రెడ్గా అయిపోయాయో అంటూ అరుస్తూ ఉన్న ఆద్య బుగ్గలు నొక్కి పట్టుకొని నీ నుండి వస్తే అది నా పర్ఫ్యూమ్ స్మెల్లే రావాలి, లేదా నీ న్యాచురల్ స్మెల్ రావాలి, అంతేకాని ఎవడినో హక్ చేసుకొని వాడి పర్ఫ్యూమ్ ఇంకొకసారి అంటించుకున్నావో అంటూ ఆద్య పెదాలను చాక్లెట్ లాగా లీక్ చేసి వదులుతూ వెళ్ళి బాత్ చేసి ఈ స్మెల్ని వదిలించుకొనిరా అంటూ కమాండింగ్ వాయిస్తో చెప్తాడు. ఆద్య తన చేతులు బలవంతంగా జై నుండి విడిపించుకొని జై గుండెల మీద 2 చేతులు వేసి కోపంగా వెనక్కి నెడుతూ యూ పాగల్, ఎన్నిసార్లు చెప్పినా బలవంతంగా కిస్ చేస్తావేంట్రా?
ఇవాళ చచ్చవరా నా చేతుల్లో అని చీర కొంగు నడుముకి దోపుకుంటూ అటు ఇటు చూసిన ఆద్యాకి హ్యాంగర్ కనిపించగానే దాన్ని చేతిలోకి తీసుకుని జైను కొట్టడానికి వెంటపడుతుంది. దాంతో కొడితే తోలు ఊడిపోతుంది డెవిల్ అని రూమ్ మొత్తం ఆద్యాకి అందకుండా తిరుగుతూ పరిగెడుతూ ఉన్న జైను చూసి, ఊడాలనే కదరా కొట్టేది, నీ తోలు వలిచి హెయిర్ బ్యాండ్ చేయించుకుంటా అని డైలాగ్ చెప్తూ ఫ్లోర్ మీట్ మ్యాట్ తగిలి జైతో పాటు అమాంతం బెడ్ మీద పడిపోతుంది. ఆ ప్రాసెస్లో ఆద్య చీరకు పెట్టుకున్న పిన్ ఓడిపోయి చీర వంటి మీద నుండి జారిపోతుంది. జై మీద పోర్లపడిన ఆద్య పరిగెత్తడం వల్ల ఆయాసంతో రొప్పుతూ జై వైపు చూస్తుంది. భారంగా శ్వాస తీసుకోవడం వల్ల వేగంగా కదులుతూ ఉన్న ఆద్య గుండెల్ని చూస్తూ జంట పక్షుల్లాగా ఎప్పుడు తమకి స్వేచ్ఛ దొరుకుతుందా బయటకు వద్దామా అని ఎగిసిపడుతూ ఉన్న గుండెల్ని చూస్తూ క్లియర్గా కనిపిస్తూ ఉన్న క్లివేజ్ని చూస్తూ ఉన్న జై గుండె తడి ఆగిపోతూ ఉంటే తమ మొహాన్ని గట్టిగా అక్కడే అదిమి నాలుకతో లీక్ చేయగానే అప్పటి వరకు కోపంగా ఉన్న ఆద్య ప్రాణం లేని శిలలాగా మారిపోతుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని రావడానికి నా పొట్టి దయ్యానికి ఇంతసేపు పట్టిందా ఏంటి అనుకుంటూ మాయా డోర్ అలా ముందుకు తీయగానే ఓపెన్ అయిన డోర్ని చూసి డోర్ కూడా లాక్ చేయలేదా ఇది అని రూమ్లోకి వెళ్ళి మాయా కోసం చూస్తూ ఉన్న రుద్రాకి వెనక నుండి బోల్డ్ పెట్టిన సౌండ్కి వెనక్కి తిరుగుతాడు. రెడ్ కలర్ టవర్ వంటికి చుట్టుకొని అందంగా నవ్వుతూ తనను చూసి కళ్ళెగరేస్తూ ఉన్న మాయాని చూసి ఫాస్ట్గా వెనక్కి తిరిగి, ఉసి ఏంటి నీ ఫ్రీ షో, నాకు బుద్ధి తక్కువై వచ్చాను, ముందు డోర్ ఓపెన్ చేయి, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని కళ్ళను చేతులతో మూసి కంగారుగా చెప్తాడు. రుద్ర వాయిస్కి మాయా నవ్వుకుంటూ రుద్ర ముందుకు వచ్చి నిల్చుకొని మునివేళ్ల మీద నిల్చుకుని రుద్ర మెడలో చేతులు వేస్తూ హర్ష అంటే తేనెలాగా తీయగా పిలుస్తూ ఉన్న మాయా వాయిస్కి రుద్ర గుండె అదురుతుంది. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ, నా మంచి పొట్టి రాక్షసువి కదా, కొంచెం దూరంగా ఉండవే, నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉంటే నాకేదేదో అవుతూ నిన్నింకేదో చెయ్యాలనుంది. ఆహా అవునా, ఏం చెయ్యాలనుంది చెప్పు హర్ష అంటూ తన ఎర్రటి పెదాలను హర్ష బుగ్గల మీద రాస్తూ మత్తుగా అడుగుతున్న మాయా వైపు చూస్తూ, ఎందుకే నన్ను ఇంతలాగా చంపుకు తింటున్నావు అంటూ మాయాను బలంగా చుట్టేస్తూ, నీకు నేనెవరో చెప్పకపోవడం తప్పేనే, అందుకు సారీ కూడా చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఇలా స్వీట్ టార్చర్ చేస్తున్నావు అంటూ మాయా మెత్తటి మెడ మీద ముద్దులు పెడుతూ కమ్మకంగా అడుగుతాడు. చెప్పాగా నిన్ను స్వీట్ టార్చర్ చేస్తూనే ఉంటాను అని, ఇప్పుడు అదంతా కాదు కానీ నీతో నాకు పనుంది, అందుకే కావాలని బాధ చేసినా కూడా కిందకి రాకుండా నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా. నేను కిందకి రాకపోతే నువ్వు నా కోసం పైకి వస్తావని నాకు తెలుసుగా, అందుకే నీకోసం ఇక్కడ ఈగర్గా వెయిట్ చేస్తూ నువ్వు రాగానే పట్టేశాను నిన్ను అని ఇలా నొక్కేశాను కూడా. ఇంత పొట్టి బుర్రలో ఎన్ని తెలివితేటలే నీకు, నా కర్మ తప్పుతుందా నాకు? సరే ఏంటో చెప్పు, ఆ పని త్వరగా చెప్పు. మీ అమ్మగాని నిన్ను నన్ను ఇలా చూస్తే ఇద్దరి మధ్య ఏమీ జరగకపోయినా జరిగిపోయింది అని ఫిక్స్ అయిపోతుంది. రుద్ర వాయిస్కి నవ్వుకుంటూ వెయిట్ అంటూ దూరంగా జరిగి రుద్రాను బెడ్ మీద కూర్చోబెట్టి ఒక పెద్ద కవర్ తీసుకుని వస్తుంది. ఇందులో మొన్న నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు చేసిన కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, అవన్నీ నేను నీ ముందు ట్రై చేస్తాను, ఎలా ఉన్నాయో చెప్పాలి. హో అంతేనా, నేను ఇంకా ఏదో అని భయపడ్డా అని రిలాక్స్ అవుతూ, ఇంతకీ ఏం డ్రెస్సెస్ అవి, చూడీదార్, కుర్తీ, హాఫ్ సారీ, జీన్స్ అని అడుగుతూ ఉన్న రుద్ర వైపు చూస్తూ, అవేమీ కాదు ఇన్నర్స్ అనగానే ఉసే పొట్టి అంటూ అరిచిన రుద్ర వాయిస్కి మాయా గట్టిగా నవ్వేస్తుంది. ఓట్ ఫర్ ది బెస్ట్ అండ్ క్యూట్ పేర్ గైస్, జై అండ్ ఆద్య ఆర్ రుద్ర అండ్ మాయా. మీకు ఏ పేరు బాగా నచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.